ప్రెజెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎటుపోతుంది, ఇటువంటి విషయాలను మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు. దాసరి నారాయణ గారి తర్వాత ఇండస్ట్రీ బాస్, మా బాస్ చిరంజీవి గారే అంటున్న నట్టికుమార్ గారితో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయినా కూడా బీజేపీ తరపు నుంచే సీఎం అవుతాడు. ఇది మందకృష్ణ మాదిగ గారు కూడా అర్థం చేసుకోవాలి పెద్ద మనసుతో. అనిత గారిని పర్సనల్గా ఎవరో ఏమీ టార్గెట్ చేయలేదు. కేఏ పాల్ కూడా 175 సీట్లు గెలవాలనే చూస్తాడు. దాసరి నారాయణ గారి తర్వాత చిరంజీవి గారే మా సినిమా ఇండస్ట్రీకి పెద్ద. ఈ వైసీపీలు టీడీపీలు ఒకటైపోయి లెక్కల మాఫియా నడుపుతుంటే మనం ఏం చేయగలుగుతాం? అనిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వైసీపీ గవర్నమెంట్ లేకపోయినా కూడా వాళ్ళు ఎందుకు ఎవరు సపోర్ట్ వస్తుంది వాళ్ళకి? అల్లు అర్జున్ గారు ఒక చరిత్ర సృష్టిస్తారు. కానీ నేను పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, గత పాలకులు చేసిన పనే మీరు చేశారు కదా సార్. మొత్తం టొంబలేళ్ళు పెట్టి మరి ఆడుకుంటున్నారు మా జీవితాలతో. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది? 20 లక్షలు ఒక పంచాయతీకి రావాల్సి వస్తే 3 లక్షల రూపాయలు అఫీషియల్గా వచ్చి 17 లక్షలు లంచంలో వెళ్ళిపోతుంటే. నమస్తే అండి నట్టికుమార్ గారు. నమస్తేమ్మా. అండ్ రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ పైన కామెంట్స్ చేయడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సొంత ప్రభుత్వంలోనే తను కామెంట్ చేయడం జరిగింది. తనకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా? అంటే ఆయన నిజాయితీని మనం శంకించకూడదు. పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా, డిప్యూటీ సీఎంగా ఆయన ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ ఏదో లోపం కనబడుతుంది, ఈ ఆడపిల్లలు ఎందుకు మిస్సింగ్ అవుతున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకంగా సోషల్ మీడియాలో ఎందుకు మనకి పెడుతున్నారు, లాండ్ ఆర్డర్ ఏమైపోతుంది, ఈ కింద స్థాయి పోలీసులు ఏమైపోతున్నారు, అసలు హోమ్ మినిస్టర్ గారు ఏం కంట్రోల్ చేస్తున్నారు, డీజీపీ గారు ఏం కంట్రోల్ చేస్తున్నారంటే ఆ మాటల్లో అన్ని అర్థాలు ఉన్నాయి. అది ఈజ్ ద గవర్నమెంట్ డైరెక్ట్గా ఆయన ఇంటర్నల్గా మాట్లాడి అమ్మ మీరు చేసేయండి అనలే. పబ్లిక్ ప్రజలకు చెప్పారు. అంటే యాక్ట్ అవ్వాలని, అంటే యాక్టివ్గా పాజిటివ్గా తీసుకోండి. ప్రతి కానిస్టేబుల్, ప్రతి ఎస్ఐ, ప్రతి సిఏ, ప్రతి ఎస్పీ గారు, ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా పని చెయ్యండి అని అర్థం. అది అంతే తప్ప ఎవరికి వార్నింగ్ ఇవ్వలే. హోమ్ మినిస్టర్ గారికి ఎన్నోసార్లు ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం, ప్రజల పక్షాన మీరు ఉండండి అమ్మా, ప్రజల ఫోన్లు మీరు ఎత్తండి అమ్మా, ప్రజల కష్టాలు మీరు చూడండి అమ్మా. అందుకే ప్రజా దర్బార్ చేయండి తల్లి. మీకు ఆల్రెడీ ఇచ్చాపురం నుంచి మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. పోలీస్ స్టేషన్లో ప్రజా దర్బార్ నించోబెట్టండి. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి, ఎన్ని కేసులు ఆడపిల్లలు మిస్సింగ్ ఉన్నాయి, ఎన్ని కేసులు స్టేజ్ అవుట్ చేశారు, ఎన్ని కేసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, ఎప్పుడులోగా దాన్ని పూర్తి చేశారు, మీరు ఇక్కడి నుంచి రిపోర్ట్ కాదు, డైరెక్ట్ ఈజ్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళి కూర్చొని అది అలా చేసుకుంటూ మనం అప్ టు ఇచ్చాపురం నుంచి సోలూరుపేట దాకా, అనంతపురం జిల్లా దాకా మనం వెళ్తే దాంట్లో మనకు తెలుస్తుంది అనేది ఒకటి. మనం ఇంకోటి ఏంటంటే అక్కడ హోమ్ మినిస్టర్ గారు ఏంటంటే ఆ పిఎస్లు కూడా చాలా కరెక్ట్గా లేరు. ఇమ్మీడియట్లీ పిఎస్లు మార్చాలి. ఎందుకంటే వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు, ఎవరు ఎత్తట్లేదు. ఇప్పుడు కష్టం ఉంటే ఒక పోలీసు వాళ్ళు ఫోన్ ఎత్తుకో, లేకపోతే ఎవరు ఎత్తకపోతే కష్టం ఉంటే ఇప్పుడు ఆడబిడ్డ కాబట్టి ఆడపిల్లలు బాధ చెప్పుకోవడానికి వస్తారు. నో ఎంట్రీ, ఆ విషయాలు ఉన్నాయి. కనుక దయచేసి ఒక్కసారి ఇది అనిత గారి విషయంలో మీరు ఒక్కసారి ఆలోచించి మాట్లాడమని నా రిక్వెస్ట్. చాలా మంది అనుకుంటున్నారు 2027లో జమిలీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో పవన్ కళ్యాణ్ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి, బీజేపీతో కలిసిపోవడానికి ఇలాంటి కామెంట్స్ చేస్తారు. తప్పేమీ లేదు దాంట్లో. ఎవరు వాళ్ళ పార్టీని పెంచుకోవద్దా అంటే వాళ్ళ పార్టీని డౌన్ చేసుకుంటారా? వాళ్ళ పార్టీని వాళ్ళు పెంచుకుంటారు. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి పార్టీని వాళ్ళు అప్ చేసుకుంటారు. ఆల్రెడీ ప్రతిపక్షవాదాలు లేని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీని వాళ్ళు హైప్ తెచ్చుకుంటారు. ఏ వాదాలు లేని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పార్టీని వాళ్ళు హైప్ తెచ్చుకుంటారు. సిపిఎం, సిపిఐ కూడా పార్టీలో గెలవాలనే చూస్తుంది. కేఏ పాల్ కూడా 175 సీట్లు గెలవాలనే చూస్తాడు. వాడాలని పెట్టుకుంటారు ఏంటి? కాదు కదా, గెలవాలనే చూస్తారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలపరితం చేసుకోవడానికి, కమిటీలు వేసుకోవడానికి, ఆయన మాట్లాడటానికి ఆయన ముమ్మాటికి బీజేపీ నాయకుడే, ముమ్మాటికి బీజేపీతో పొత్తు ఉన్నవాడే, ముమ్మాటికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు బీజేపీతో ఎప్పటికీ ఏ రోజుకైనా ఆయన బీజేపీ తాలూకా కావాలంటే ఆయన సీఎం అయినా కూడా బీజేపీ తరపు నుంచే సీఎం అవుతాడు. అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా ఉంది? 100% పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా బాగా పరిపాలన చేస్తున్నారు. కింద స్థాయి చేసిన తప్పుల్ని ఒక్కరోజు రాత్రి ప్రక్షాళన చేయలేరు. చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే, మీలాంటి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే దాన్ని రెక్టిఫై చేస్తారు.
స్థలాలు ఇంతకుముందు స్థలాలు కబ్జా చేసిన వైసీపీ వాళ్ళకి మీరు అండదండలు ఉంటున్నాయి కింద పోలీసులవి. ఏమంటే అని అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2025 వచ్చేస్తారు, 26 వచ్చేస్తారు అంటే మీరు ఊహించేసుకుంటున్నారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారిని చీఫ్ మినిస్టర్ ఆఫ్ లోకేష్, మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, మీరు గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లు ఇప్పుడు వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలకి రాష్ట్రం ఇలాగ అయిపోయింది. కనుక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు అనిత గారిని వ్యక్తిగతంగా మాట్లాడలేదు. ఆయన హోమ్ డిపార్ట్మెంట్ కోసం ఎంటైర్ డిపార్ట్మెంట్లు మీరు కింద వాళ్ళు కరెక్ట్గా చేసుకుంటే బాగుండేది. మీరు కింద వాళ్ళు కరెక్ట్గా ఎప్పుడైనా ప్రక్షాళన చేసి మనం ప్రజల కోసం ఉన్నాం, ప్రజల కోసం మనకు రాష్ట్రం ఇచ్చారు, ప్రజల కోసం మనకి ఇంత మ్యాండేటరీ ఇచ్చారు, వాళ్ళని కాపాడండి అని మాట చెప్పారు తప్ప దాన్ని పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా తీసుకోకూడదు అనేది మా మనవి. సో ఇండస్ట్రీ విషయానికి వస్తే మొన్న రీసెంట్గా చిరంజీవి గారు ఏఎన్ఆర్ గారి అవార్డు తీసుకోవడం జరిగింది. అండ్ ఆ అవార్డ్ ఫంక్షన్లో ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది, ఇంట గెలిచాను రచ్చ గెలిచాను అని చెప్పి కూడా కామెంట్ చేశారు. సో ఆ కామెంట్ ఇండైరెక్ట్గా మోహన్ బాబు గారిని అన్నట్టు అనిపించింది అని ఇండస్ట్రీ వర్గాలు కూడా కోడైకి వస్తున్నాయి. ఏమనుకున్నారు? అవార్డు 75 years కమిటీలో నేనున్నాను, బాలేబాబు ఉన్నారు, అందరూ ఉన్నాం. ఆ కమిటీలో ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే లెజెండ్ అంటే అది కమిటీ తప్పు, ఇది మోహన్ బాబు గారిదో చిరంజీవి గారిదో ఇంకో వాళ్ళతో కమిటీ తప్పు. ఆ కమిటీ ఏదైతే అవార్డ్స్ కమిటీ వేశారో ఆ రోజు ఆ అవార్డు కమిటీ వారు లెజెండ్ అవార్డు వచ్చి చిరంజీవి గారికి ఇవ్వడం, సెలబ్రిటీ అవార్డు ఆయనకి ఇవ్వడం ఆయన ప్రశ్నించారు. ఆ రోజు ఏమడిగారంటే నేను ఎందుకు లెజెండ్ కాకూడదు, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాను, ఈరోజు ఎంత చేశాను, ఆయన ఉన్నవన్నీ ఆయన చెప్పుకోగలిగారు. దానికి అక్కడ లెజెండ్గా ఆయన అవార్డుకి ఆయన కొంచెం ఇబ్బందికరంగా ఉండి నేను లెజెండ్ అయినప్పుడు నేను అవార్డు తీసుకుంటా, ఇది 100 daysకి ఇక్కడే సమాజ్ చేస్తున్న ఈ అవార్డుని. ఇది అందరికీ కూడా దాసరి నారాయణ గారు ఉన్నారు, డివిఎస్ రాజు గారు ఉన్నారు, చాలా రాఘవేంద్ర గారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు అవార్డుల కోసం. నేను నాగార్జున గారు, నేను బాలేబాబు గారు అందరూ ఒకటే మూలం కాబట్టి ఒకటేసారి తీసుకుంటాను అని. అయితే దాంట్లో 2007లో అది జరిగినప్పుడు దాంట్లో ఇప్పటికి దాదాపు 3, 14, 17 సంవత్సరాలు అయిపోయింది. ఇంకో 8 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈలోగానే ఆయన మొత్తం టోటల్గా అవార్డు ఏఎన్ఆర్ గారి అవార్డు వచ్చింది. అప్పుడు మొన్న పిఆర్పి పార్టీలో ఆయన అవమానం పొందాడు కాబట్టి ఇంట్లో గెలిచాను, రచన తమ్ముడు గెలిచాడు, ఇక్కడ అవార్డు వచ్చింది, అందుకే ఇంట్లోనే గెలిచాను, నేను బయట గెలిచాను అని చెప్పాడు. అంతే తప్ప ఎవరిని ఉద్దేశించిన అవార్డు కాదు. దాసనారాయణ గారి తర్వాత మాకు 100% చిరంజీవి గారే పెద్ద దిక్కు, చిరంజీవి గారే లీడర్ ఆఫ్ ది హౌస్, చిరంజీవి గారే మా సినిమా ఇండస్ట్రీకి పెద్ద. ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏం తిట్టినా ఈజ్ అ నాయకుడు. దాసనారాయణ గారి తర్వాత ఈజ్ అ చిరంజీవి గారే. నేను మళ్ళా చెప్తున్నా, అంతే తప్ప ఎవరు ఏమనుకోవచ్చు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది నేను ఛాంబర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా చెప్పట్లే, నట్టి కుమార్గా చెప్తున్నా. మళ్ళా చెప్తున్నా, చాలామంది మీ అభిప్రాయమే తీసుకోవచ్చా, మాకు చాలామంది ఉన్నారు కదా, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చండి. నాకు నాయకుడు దాసనారాయణ గారు, దాని తర్వాత చిరంజీవి గారినే నేను అనుకుంటున్నా, అంతే. పుష్ప 2 మూవీని ఫ్యాన్స్ అందరూ, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా బ్యాన్ చేశారనే కామెంట్స్ అయితే వింటూ ఉన్నాం. అదే నిజమేనంటారా? ఇండస్ట్రీలో అలాంటి టాక్ ఉందా? మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అలాంటి వాళ్ళు కాదు. అల్లు అర్జున్ గారి సినిమా December 5 రిలీజ్ అవుతుంది. మొత్తం 11,000 సెంటర్లో రిలీజ్ అవుతుంది స్క్రీన్లతో. కనుక అందరూ కలిపి అన్ని ఫ్యాన్స్ సినిమా చూస్తారు. నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మానేయండి. కానీ దయచేసి ఎవరు, ఏ ఫ్యాన్స్ అయినా కాదు, ఎవరో కూడా మీరు థియేటర్లో కూర్చొని ట్రోల్ చేయడం కానీ, మీరు ఇష్టం వచ్చిన సినిమా పూర్తిగా చూడకుండా మీరు ఏదో ఇష్టం వచ్చిన ట్రోల్ చేయడం అలా చేయకూడదు, దయచేసి చేయొద్దు అనేది ఒకటి మనవి. రెండోది, అల్లు అర్జున్ గారికి కానీ చిరంజీవి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ విభేదాలు లేవు, ఏ గొడవలు లేవు, ఏ ఫ్యాన్స్తో ఏ గొడవలు లేవు. ఓన్లీ సోషల్ మీడియా సృష్టి తప్ప ఏ గొడవలు లేవు. నెంబర్ 1, సోషల్ మీడియా ఎప్పుడో కొట్టుకునేవన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియా కొంతమంది పెడుతున్నారు, ఇది రాంగ్. సినిమా అందరూ చూస్తారు, అందరూ కలిసే ఉంటారు, అందరూ కలిసే చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవి గారికి ఫ్యాన్స్కి ఫస్ట్ తెలిసింది ఏంటంటే వాళ్ళకి 10 మందికి మంచి చేయడమే తెలుసు తప్ప చెడు చేయాలని ఎప్పుడు చిరంజీవి ఫ్యాన్స్ అనుకోరు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా 10 మందికి మంచి చేయాలని చూస్తారు, చెడు చేయాలని చూస్తారు. ఇండస్ట్రీ అంటే ప్రాణం. ఇండస్ట్రీ చిరంజీవి గారికి ఎంత ప్రాణం, ఫ్యాన్స్కి కూడా అంతే ప్రాణం. పవన్ కళ్యాణ్ గారికి ఇండస్ట్రీ ఎంత ప్రాణం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి కూడా అంతే ప్రాణం. కనుక మనం ఎప్పుడు కూడా ఈ తప్పుడు ప్రచారాలని కరెక్ట్ కాదు. రెండో, December 5 బ్రహ్మాండమైన రిలీజ్తో, బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీ, అంటే ప్రపంచంలో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మూవీ ఈజ్ బెస్ట్ మూవీ. ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు మన తెలుగువాడు ఇంత పెద్ద స్థాయికి వెళ్తున్నాడంటే మనం గర్వంగా కోరుకుందాం. మనం ఫ్రెండ్లీ పోటీ వెళ్దాం, దేవరా కంటే ఇంకా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. దానికంటే
గేమ్ చేంజర్ ఇంకా హిట్ కావాలని కోరుకుందాం, బాలీబాబు ఇంకా హిట్ కావాలని కోరుకుందాం. అంతే తప్ప ఎప్పుడు కూడా సినిమా బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది, ఇండస్ట్రీ బాగుంటే కార్మికులు బాగుంటారు, కార్మికులు బాగుంటే డిస్ట్రిబ్యూటర్లు, క్యాంటీన్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ బాగుంటారు, అందరు బతుకులు బాగుంటాయి. కనుక సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం. కనుక అల్లు అర్జున్ గారు బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అందరూ, అన్ని ఫ్యాన్స్ అందరూ కలిపి సినిమా ఈరోజు మీరు షో ఈరోజు ఓపెన్ చేస్తే 10 రోజులు ఫుల్ అయ్యే పరిస్థితుల్లో క్రేజ్లో ఉంది సినిమా ఉంది. అయితే ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు? నేను అంటుంది ఎంత కలెక్ట్ చేస్తుంది ఎవరు తెలుస్తుంది కాదు. ఇస్ ద బిగ్గెస్ట్ ఈజ్ కలెక్షన్స్ అండ్ పుష్ప 2, బిగ్గెస్ట్ ఈజ్ కలెక్షన్స్ పుష్ప 2. మీకు అల్లు అర్జున్ గారు ఒక చరిత్ర సృష్టిస్తారు. యాక్చువల్గా ఇండస్ట్రీలో కొత్త రక్తం రావాలి, కొత్త హీరోలు హీరోయిన్లు రావాలి అని చెప్పి పెద్దవాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అండ్ వాళ్ళ మూవీస్ రిలీజ్ అయ్యేసరికి వాళ్ళకి థియేటర్స్ సరిగా ఇవ్వరు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటే? ఎందుకు ఇవ్వట్లేదమ్మా? సినిమా కంటెంట్ బాగున్నప్పుడు సినిమా ఎందుకు ఇవ్వరు? ఏం సినిమాకి థియేటర్లు ఇవ్వలేదా? మీకు ఏ సినిమాకి ఇవ్వలేదు? జూనియర్ ఎన్టీఆర్ గారు తమ్ముడు మా మేనల్డుకి అదే బామ్మర్దికి సినిమా ఇవ్వలేదా నితిన్ గారికి? ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎదగాలి, ఎదుగుతూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని అదిరిస్తున్నారు. డీజేటీలు కానీ ఇంకోటి కానీ సిద్ధార్థ జొన్నల గారి అందరికి ఇస్తున్నారు. ఎలా ఎదగాలి, వాళ్ళు కూడా ఎదుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, అందరికీ కోఆపరేషన్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో సినిమాలు లేక బాధపడుతున్నాం, థియేటర్లు ఖాళీగా ఉండి బాధపడుతున్నాం. మీ థియేటర్లు ఇవ్వలేదు అనేది తప్పుడు సమాచారం. మాకు సినిమా వస్తే చాలు అనుకుంటున్నాం. ఓకే, చిన్న ఇబ్బందులు ఉన్నా దాన్ని రొటీన్గా సెట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి, సెట్ చేస్తారు కూడా. సో ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద మాత్రమే వెలుగుతున్నారు, మిగతా వాళ్ళందరినీ తొక్కేస్తున్నారనే ఒక కామెంట్ అయితే ఉంది. దానికి మీరేమంటారు? తొక్కడం అంటూ ఉండదమ్మా. హీరో కంపెనీలు 5-6 ఉన్నాయి, ఆ 5-6 కంపెనీలే సినిమాలు తీస్తున్నాయి. హీరోలు ఇస్తుంది వాళ్ళదే, సినిమాలు తీస్తుంది వాళ్ళే. ఇక తక్కువ కంపెనీలు, పాత కంపెనీలు అంత దాన్ని 100 పాన్ ఇండియా మూవీలు 100 కోట్లు, 500 కోట్లు, 600 కోట్లు క్యాపబిలిటీ లేవు. అమెరికా నుంచి దిగొచ్చి వాళ్ళే సినిమాలు చేస్తున్నారు. ఒకటి సితారా, ఒకటి మైత్రి, ఒకటి అప్పుడప్పుడు బాగోరు ప్రసాద్ గారు, తర్వాత ఇంకోటి ఏదో ఉంది 14 రీల్స్, అలాగే ఇంకో ఏదో ఉన్నాయి, ఒక 5-6 కంపెనీలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు గీతా సినిమా చేయట్లేదు, పెద్ద సినిమాలు. గీతా చాలా పెద్ద సంస్థ, సురేష్ మూస్ పెద్ద సంస్థ, కేఎల్ నారాయణ గారు పెద్ద సంస్థ, రాజమౌళి గారితో చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు చేయాలంటే ఈ 1000 కోట్లు 700 కోట్లు ఎవరు చెప్పినా దాని గారు ఒకటి మధ్యలో దూరుతాడు, అప్పుడప్పుడు RRR చేశాడు, ఆయన పెద్ద సినిమాలు చేస్తాడు. ఇవన్నీ అంటే మన ఇంట్లో 500 కోట్లు ఉండాలా, మన ఇంట్లో 5 కోట్లే లేనప్పుడు 500 కోట్ల సినిమా ఎవరు చేస్తారు? ఇప్పుడున్న ప్రొడ్యూసర్స్. ఇక అప్పులు ఇస్తారు కరెక్టే, రేపు తేడా వస్తే రోడ్డుపై ఫ్యామిలీ మొత్తం అవుట్. కనుక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి మనకి అమెరికా నుంచి డాలర్స్ వస్తే ఆ డాలర్స్తో సినిమాలు తీయగలం తప్ప, అర్థమైంది మీకు? 100 కోట్లు అంటే 100 కోట్ల డాలర్స్ వచ్చాయనుకో సినిమాలు తీయగలరు, నష్టం వస్తే తట్టుకోగలరు. అందుకే అంత డాలర్స్ ఉండే నిర్మాతలు ఎవరో లేరు. అందుకే అరవింద్ గారు ఎప్పుడు చెప్తారు, సురేష్ బాబు గారు, నాకు వచ్చే బడ్జెట్లో నేను సినిమా తీస్తాను, నేను సినిమా ఇండస్ట్రీకి బడ్జెట్లో నేను లాభం కోసం బిజినెస్ మ్యాన్ వచ్చాను నేను. అంతే తప్ప నేనేదో సినిమాలో నాకు పేరు రావాలని, ఊరు రావాలని కాదు. ఒక మంచి సినిమా తీయాలా, నాకు బిజినెస్ అవ్వాలా, నా డబ్బు నాకు రావాలా, అంతే తప్ప పోగొట్టుకోవడానికి నేను రాలేదు. మా డాడీ మాకు ఇచ్చిన పునాదుల్ని మేము నిలబెట్టుకొని రావాలే తప్ప మేము పోగొట్టుకోవడానికి, మేము డాడీ ఇచ్చిన ఆస్తులు పోగొట్టుకోవడానికి రాలేదు అంటుంటాడు సురేష్ బాబు గారు. అప్పుడప్పుడు ప్యూర్ బిజినెస్ మ్యాన్ అంటాడు. నువ్వు ఎవరైనావు నా ప్యూర్ బిజినెస్ మ్యాన్ అంటాడు. నువ్వు దానం చేయమంటే కూడా నేను దానం చేయడం, నేను కష్టపడి సంపాదించుకుని నేను దానం కూడా చేయనంటాడు ఆయన. అంటే డైరెక్ట్గా చెప్తాడు. కనుక అలాగా వాళ్ళందరూ ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు, నేను నాలాంటి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నాం? చిన్న సినిమా మీరు అన్నారు కదా, చిన్న సినిమా తీయాలంటే 10 కోట్లు, అది ఆడుతుందో లేదో తెలియదు. అది పరిస్థితి. ఓకే, సో ప్రతి దానికి, ప్రతి చిన్న విషయానికి స్పందించే మీరు, ప్రతి దాంట్లో ముందుండే మీరు, ఇండస్ట్రీలో అందరు బాగుండాలని కోరుకునే మీరు ఎందుకని వెనకబడిపోయారు? మీ సినిమాలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నా డిసెంబర్లో నేను సినిమాలు తీస్తూనే ఉంటాను, వెళ్తూనే ఉంటాను. నేను ఎగ్జిబ్యూటర్గా ఉన్నాను, థియేటర్ ఓనర్గా ఉన్నాను, అదే ఎగ్జిబ్యూటర్గా ఉన్నాను, డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను, ప్రొడ్యూసర్గా. చెప్పాక ఇది ఇందాకలా డబ్బులు పెట్టి పోగొట్టు, నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చా, సంపాదించుకుంది పోగొట్టుకొని నా పిల్లల్ని రోడ్డు మీద పడేసి ఇబ్బంది పడే పరిస్థితి తేగకూడదు. నేను గత పాలకుల్ని చూసుకుంటూ వస్తున్నా. గత ప్రొడ్యూసర్లు ఈరోజు టాప్ సూపర్ డూపర్ హిట్లు అయిన వాళ్ళు ఈరోజు వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటో, వాళ్ళ పరిస్థితి ఏంటో, వాళ్ళందరూ కష్ట నష్టాలు ఏంటో చూసుకొని ఆ కష్ట నష్టాలను తీసుకొచ్చి నా పిల్లల్ని నేను కాస్త కోస్త సంపాదించు, ఆ దేవుడు నాకు ఇచ్చిన దాన్ని మళ్ళీ నేను పోగొట్టుకొని నా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదు. కాబట్టి నాకు మంచి సబ్జెక్టు, మంచి సినిమా, నాకు డబ్బులు వస్తాయి, నాకు రూపాయి మిగులుతుంది అనుకుంటే సినిమా చేస్తా. లేకపోతే ఇండస్ట్రీలో ఇలా మాట్లాడుకుంటూ చెప్పుకుంటూ నేను వెళ్ళిపోతూ ఉంటానే తప్ప సినిమా నాకు డబ్బు లేనిదే, వ్యాపారం లేనిదే నేను సినిమా చెయ్యను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.
సో చూశారు కదా ఈరోజు నట్టి కుమార్ గారు సంచలనమైన విషయాలను అయితే బయట పెట్టడం జరిగింది. సో మోర్ వీడియోస్, మోర్ ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ డిజిటల్. దిస్ ఈజ్ లావణ్య అవుట్కూరి సైనింగ్ ఆఫ్.